నమస్తే. ఆర్యఫై న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడం మానుకోండి. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఐఎన్టీసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ గారు మాట్లాడుతూ, ఆనాడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెంచులను పట్టించుకునే పాపాన పోలేదు. మీరే చెప్పారు 26 మందికి పట్టాలు తయారు చేశాము, ఎన్నికల కోడ్ ఇవ్వండి పడింది, ఇవ్వలేకపోయామని. మరెందుకు మాట్లాడాలి? కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశకృష్ణ ఆధ్వర్యంలో చెంచులకు పట్టాలతో పాటు అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే. మీరు బురద జల్లే కార్యక్రమాలు మానుకోండి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ నిధులు ఉన్నవి అని తెలుసుకుని తీసుకుపోయిన సంగతి తెలంగాణ ప్రజలకు మరియు అచ్చంపేట ప్రజలకు తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ మిత్తి కడుతున్నాము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మిత్తి కడుతుంది. ఒక్క రూపాయి లేకుండా మొత్తం దోచుకుపోయిన సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ కార్యకర్తల పైన కేసులు పెట్టి కొట్టియడం జరిగింది. మీరు చెంచులను మీటింగ్ కు రాకుండా పోలీస్ స్టేషన్ లో పెట్టించారని అంటున్నారు. పోలీస్ స్టేషన్ లో ఆనాడు పెట్టించింది మీరు, కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టించింది మీరు, కేసులు పెట్టించింది మీరు, మీ ప్రభుత్వం కేసులు పెట్టించింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏమైనా అడగడానికి అవకాశం ఇస్తుంది. కేసులు పెట్టియడం కానీ, అరెస్టులు చేపేయడం కానీ అలాంటి రాజకీయం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. మీరు అన్ని ఏదో బురద చల్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. డాక్టర్ వంశకృష్ణ గారి సైన్యం చూసినప్పుడు మీరు తట్టుకోలేకపోతున్నారు. ఏదో ఒక అభాండాలు వేయాలని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అది తగదు. ఏదైనా ఉంటే నిర్భయంగా అడగండి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి అని దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మీరన్నారు ఏదో ఇందిరా సౌర జలగిరి వికాస్ ఈ పేరును కాస్త పొడుగుంది కానీ అది అధికారులకు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. కానీ మంత్రులు అసహనానికి గురవుతున్నారంటున్నారు. అది తప్పు. అసహనానికి గురవుతున్నది మీ టిఆర్ఎస్ పార్టీలో. కేసీఆర్ ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, కవితకు ఒకవైపు అసహనానికి గురవుతున్నది మీ పార్టీలో. ఫస్ట్ అక్కడ చూడండి. గురిగింజ మొత్తం ఎర్రగుంది అనుకుంటే అది పొరపాటు కింద కూడా నల్లగా ఉంటుంది. ఇక అది కూడా మీ లోపల ఉంది. అది మీరు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీని అనేటప్పుడు ఆలోచన చేశానాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నిబద్ధత, ఒక నిజాయితీ కలిగిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమ్ తో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ మళ్ళీ గెలుస్తారు. మీరు ఆపే శక్తి మీకు లేదు. ఇక 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రజల నాదుకుంటుంది. ఇక ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలకు ఏం కావాలో అది మొత్తం ప్రజల వైపు ఉంటుంది. ఇందిరమ్మ పార్టీపై జెండా కాంగ్రెస్ డాక్టర్ వంశీకృష్ణ సార్ పార్టీ వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. ప్రెస్ మీట్ లో పాల్గొన్న వారు ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, ఐఎన్టీయూసీ బల్మురు అధ్యక్షులు చందు నాయక్, బిసిసిఎల్ అధ్యక్షులు తిరుపతి, టౌన్ ఐఎన్టీయూసీ అధ్యక్షులు గౌస్ పాషా, యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు మహేష్, టౌన్ యూత్ ఉపాధ్యక్షులు మౌలానా, సేవాదల్ తాలూకా అధ్యక్షులు జగదీష్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముత్యాల గారు, కాంగ్రెస్ నాయకులు విష్ణు తదితరులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. నా పేరు మహబూబ్ అలీ, కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు అచ్చంపేట. మన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. పదే నల్లమల్ల ముద్దుబిడ్డ అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు అని. మరి అచ్చంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరినైనా సరే, అచ్చంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరినైనా సరే నల్లమల్ల ముద్దుబిడ్డ అనే అంటారు. మీకు అది వర్తించదని మీకు తెలుసు. మళ్ళీ దాన్ని పదే నల్లమల్ల ముద్దుబిడ్డ అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు అంటున్నారు. మరి నల్లమల్ల ముద్దుబిడ్డ కాదా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇంకో విషయం, బౌరాపూర్లో ఉన్నటువంటి గనులు, ఎక్కడెక్కడ ఉన్న గనులన్నీ మీరు చూసి దోచుకుపోయిన సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అచ్చంపేట ప్రజలకు కాదు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఏనాడు కూడా చెంచులను పట్టించుకున్న పాపాన పోలేదు. గనులను తీసుకువెళ్ళడానికి మాత్రమే మీరు చెంచుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. 26 పట్టాలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. 26 మందికి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. మీరు చెప్పారు 26 మందికి ఇచ్చే సందర్భం లోపల ఎలక్షన్ కోడ్ పడ్డది, మేము ఇవ్వలేకపోయామని చెప్పారు. అంటే మీ నోటుకుంటే మీరే చెప్పారు, ఇవ్వలేదు అని కూడా అచ్చంపేట ప్రాంత ప్రజలందరికీ తెలుసు. చెంచులను ఏనాడు పట్టించుకోలేదు. అదొకటి. ఇంకోటి మీరు ఏమన్నారు, ఎప్పుడైతే మన రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ
ఇందిరా గిరి వికాస్ అనే ఏదైతే ఉందో అది పొడుగా ఉంది, దీన్ని సరి చేయండి అని చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకొని కూడా మీరు మంత్రులందరూ కూడా సహనానికి గురి అవుతున్నారు అని చెప్పారు. సహనానికి గురవుతున్నది మీ పార్టీలో, టిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు, హరీశ్వరరావు గారు, అక్కడ మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సహనానికి గురవుతున్నది మీ పార్టీలో, మా పార్టీలో కాదు. నిబద్ధతతోటి, నిజాయితీతోటి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినట్టుగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. రేవంత్ రెడ్డి గారు అయితేనే కరెక్ట్గా అని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన అందిస్తున్నారని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మీరేదో తప్పుడు సంకేతాలు ఇస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇంకో విషయం ఏమన్నారు, మీరు సభకు వెళ్తుంటే సెంచులను పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది, సభకు రానివ్వలేదు అనడం జరిగింది. నిజంగా వాస్తవంగా కూడా ఎక్కడ కూడా అలాంటి సందర్భాలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎవరైతే ఏది తిట్టడానికి వచ్చినా, ఇంకేదైనా అడగడానికి వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చెప్తుంది తప్ప పోలీస్ స్టేషన్లో పెట్టేయడం జరగదు. కాంగ్రెస్ పార్టీ అందరినీ ఆహ్వానిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ లాగా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చెప్పేయడం, ఎక్కడ పడితే అక్కడ కొట్టియడము మీకే దక్కింది. ఆనాడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను, మీడియా ఇన్ఛార్జీలను, కార్యకర్తలను అందరినీ కూడా విపరీతంగా కేసులు పెడితే ఇవాళ అచ్చంపేట పట్టణంలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్ఐ కాంగ్రెస్ కానీ వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టించారు. ఇవాళ మీ పార్టీ వాళ్ళ మీద ఎవరైనా కేసులు పెట్టించారు కాంగ్రెస్ పార్టీ? అలా చేయదు. మీరు అడగండి, అడిగిన వాళ్ళు ఉండాలని కూడా కోరుకునేదే కాంగ్రెస్ పార్టీ. మీరు అలా అడిగితే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేయడం, అడిగితే పోలీస్ స్టేషన్లో కొట్టియడం మీ సాంప్రదాయం. కాంగ్రెస్ పార్టీ అలా ఉండదు. మీరు చెప్పేటప్పుడు నేను ఆలోచన చేసి చెప్పాలని అనుకుంటున్నాను. బడ్జెట్ విషయంలో మీరు మాట్లాడారు. బడ్జెట్ విషయంలో 2020-30 వరకు కూడా గింతనే ఉంటుందని. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కడాకడిగా చెప్తాడు, ఎవ్వరికి కూడా అదరడు. నిజాయితీగా చెప్పి బడ్జెట్ ఇంత ఉంది, కేసీఆర్ గారు మొత్తం అప్లమాలు చేసిండు, ఉన్నదంతా దోసుకుపోయిండు, ఇది ఉంది అని నిజాయితీగా చెప్పుకున్న ఏకైక నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. మీరన్నీ తప్పుడు సంకేతాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఏదో అవహేళన చేయాలని అనుకుంటే అది జరగని పని. అచ్చంపేట ప్రాంత ముద్దుబిడ్డ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సైన్యం అంటే కడాఖండిగా నిక్కచ్చిగా సైన్యం ఎట్లుంటుందంటే మీరు అది తట్టుకోలేకనే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఏదో మమ్మల్ని కార్యకర్తలు ఏదో డైవర్లా చేయాలంటే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా కానీ డాక్టర్ వంశీకృష్ణ సైన్యం ఎట్లుంటుందంటే కంకణ బద్దులై ఇవాళ ఎక్కడ మీటింగులు పెట్టినా, ఎక్కడ ఏం జరిగినా కానీ వంశీకృష్ణ సార్ గారి సైన్యం ఎట్లుంటుందంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. మీరన్నీ ఏదో కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు వేస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇంకోసారి మీరు ఎప్పుడైనా కానీ మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు జరిగితే దాన్ని తెలియపరచండి, అంతే తప్ప దాన్ని ఏది తప్పు లేకున్నా కానీ ఏదో చెప్పి మేము అధికారంలోకి మళ్ళీ రావాలని ప్రయత్నాలు చేస్తే అది కుదరని పని. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 20 సంవత్సరాలు పరిపాలిస్తుంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారే ఉంటారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 20 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తారు. అట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల పార్టీ అంటే ఇది ఇందిరమ్మ పరిపాలన, ఇది ఇందిరమ్మ పరిపాలన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఆ విధంగా ఉంటుంది అని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా తోటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి ఇంతతో ముగిస్తున్నాను.